అయితే కొంతమంది మైనారిటీల పోకడలు, ముఖ్యంగా క్రైస్తవులు, ముస్లింల పోకడలు ఈ అతివాదాన్ని ఉగ్రవాదంగా మారుస్తున్నాయి, లేదా అతివాదం ఉగ్రవాదంగా మారుతున్నందుకు చాలా కారణాలలో క్రైస్తవుల పాత్ర, ముస్లింల పాత్ర కూడా ఉంది. వీరి పోకడలు కూడా వర్ణాలు తయారు చేస్తున్నాయి అంటే మీరేం చెప్తారు? నేను ఏకీపిస్తాను. ఎందుకు ఏకీపిస్తానంటే, ఒక రకంగా వారికి ఏదైతే కావాలో, వారు ఏదైతే ముగ్గు గీశారో, ఈ ముగ్గులో కూర్చుంటే వీళ్ళని ఇరికించడం, వీళ్ళను పోలరైజ్ చేయడం ఈజీ అని ఏదైతే ఏ ముగ్గు అయితే హిందుత్వవాదులు గీశారో అందులోకి వెళ్ళి కొందరు కూర్చున్నారు. ఆ ముగ్గుకు అనుగుణంగానే వాళ్ళు కూడా ప్రవర్తించారు. సో అది వాళ్లకు ఇంకొంచెం బలం ఇస్తుంది, అది నిజమే. కానీ ఒకవైపు అంగీకరిస్తూనే ఇంకొక వైపు నా అభిప్రాయం చెప్తాను. నా అభిప్రాయం ఏంటంటే, మీరు సాధు జంతువుల్లాగా ఏ పని చేయకుండా, ఏ స్పందన లేకుండా ఇంట్లో మడికట్టు కూర్చొని కేవలము మీ 4 గోడల మధ్య ఉన్నా కానీ వాళ్ళ భావజాలం ఏం చెప్తుంది అని అంటే, వాడు నీకు శత్రువు అని చెప్తుంది, వాడు ఈ దేశానికి పట్టిన చీడపురుగు అని చెప్తుంది, మైనారిటీని ఈ దేశంలో సెకండ్ క్లాస్ సిటిజన్ చెయ్యి అని చెప్తుంది, దానికోసం వాడిని అదిమేస్తావా, గదిమేస్తావా, చంపేస్తావా, ఏదో ఒకటి చెయ్యి అని చెప్తుంది. సో ఇప్పుడున్నటువంటి ఈ మెజారిటేరియన్, అథారిటేరియన్ లేదా ఫ్యాసిస్ట్ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాటికి రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వమైనా వాటి వెనుక పనిచేస్తున్న భావజాలం ఎలాంటిది అని ముందు అర్థం చేసుకోవాలి. ఆ భావజాలమే వారి పాలసీస్ను